నాకు హెల్త్ బాలేదని చెప్తున్నాను. వాళ్ళు అనుకున్న కాడే ఉండిపోయారు. మనం ముందుకొచ్చేసాం. లైఫ్ కూడా అంతే. అరే మనలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంది, తను ముందుకొచ్చి వీడియోస్ తీస్తుంది, తనకు కూడా సపోర్ట్ చెయ్యాలి. హలో ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక కొన్ని రోజులు మట్టి నా వీడియోస్ అనేవి రావట్లేదు, అలాగే వ్యూస్ కూడా వెళ్తలేదు. ఆయన కొన్ని రోజులు మట్టి నేను కూడా వీడియోస్ తీయట్లేదు. ఎందుకంటే నాకు హెల్త్ బాలేదని చెప్తున్నాను. అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంది అంటే అనుకుంటున్నారేమో. నిజంగా నాకు హెల్త్ బాలేదు. నాకేమైందంటే పొంగు జ్వరం వచ్చింది. అమ్మవారు అంటారు కదా, నాకైతే పొంగు జ్వరం వచ్చింది. అందుకే నేను వీడియోస్ కూడా మంచిగా తీయట్లేదు. ఎప్పుడు చూసినా ఇలా జిడ్డుదానిలానే ఉంటున్నాను. ఏంటంటే అవి పొంగు జ్వరం వచ్చినప్పుడు వీడియోస్ అవి తీయకూడదు, అలాగే మనం అద్దంలో చూసుకోకూడదు, అలా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. చూడండి, నాకు పొంగు జ్వరం వచ్చింది. మొన్నటి వరకు ఫేస్ అంతా కూడా ఇలా వచ్చి ఫేస్ అంతా బాగా పాడైపోయింది. సో కొంచెం పర్వాలేదు నాకు ఇప్పుడైతే. కానీ ఎప్పుడు చూసినా జిడ్డుదానిలా కనిపిస్తున్నాను. అసలు ఏంటి ఇలా ఉంటుంది అని అనుకుంటున్నారా? అసలు కారణం ఏంటంటే నేను స్నానం చేయకూడదు కొన్ని డేస్ వరకు, వాటర్కి దూరంగా ఉండాలి. కొన్ని డేస్ వరకు స్నానం చేయకూడదు. ఇప్పటికీ నేను స్నానం చేసి 15 డేస్ అవుతుంది. ఇంకా నాకు స్నానం కూడా అవ్వలేదు. తర్వాత నేను మంచి మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లోనే కాదు, నన్ను యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొద్దిగా కొంచెం టాలెంట్ ఉంది, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నాకు బాగోలేదన్నా కదా, ఈ విషయమే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాకు యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావట్లా, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లా. అసలు ఎందుకు పెరగట్లేదు? నేను మంచిగానే కంటెంట్తోనే వీడియోస్ తీస్తున్నా కదా, ఇన్స్టాలో నచ్చుతున్నాయి, యూట్యూబ్లో ఎందుకు నచ్చట్లేదు? యూట్యూబ్లో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? చెప్పండి మీరే. నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. ఇప్పటికీ 15 డేస్ అవుతుంది. నాకు బాగాలేదు కాబట్టి మనల్ని ఎవరు చూస్తారు? మనం అసలు ఏం పని చేయకూడదు. అమ్మవారు వచ్చినప్పుడు ఏం పని చేయకూడదు కదా. ఇంకా నేనేం పని చేయట్లా, ఇంటికాడే ఉంటున్నాను. కాలేజ్ మానేశాను. కాలేజ్ మానేసి ఒక 20 డేస్ అవుతుంది కాలేజ్కి వెళ్ళక. ఇంటికాడ ఉన్న ఫుల్ బోరింగు. ఇంకా సర్లే మన ఫస్ట్ లాంగ్ వీడియో తీద్దామని నేనైతే లాంగ్ వీడియోలోకి వచ్చాను. మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. నిజంగానే అందరూ అంటారు ఇది నా వాయిస్ కాదంటారు. నేను వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇస్తుంటే అందరు అంటారు ఇది నీ వాయిస్ కాదు, నీ వాయిస్ కాదు అంటారు. నా వాయిస్ నాకు ఎవరు వాయిస్ ఇస్తారు అసలు? నాకు అర్థం కాదు. మీ చెల్లి ఇస్తుందా అంటున్నారు. మా చెల్లి ఎందుకు ఇచ్చింది? తన పని మానుకొని నాకు వాయిస్ ఓవర్ ఇచ్చిద్దా వీడియోస్కి? నాకు తెలిసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. ఏంటంటే నేను క్లాస్లో కొంచెం బర్రీగా మాట్లాడతా, అందుకే అందరికీ నా వాయిస్ అంటే నమ్మలేకపోతున్నారు. కావాలంటే హలో ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా మినీ వ్లాగ్తో. హలో ఫ్రెండ్స్, టుడే మీకైతే ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నమ్మారా? ఇది నా వాయిస్, ఎవరి వాయిస్ కాదు. ఏంటంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మానిటైజేషన్ అవ్వాలి. నాకు 40 అవర్స్ 4000 అవర్స్ అవ్వాలి లాస్ట్ 395 డేస్లో. అందుకే నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ తీస్తాను. మీకు నచ్చితే కనుక నన్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అరే మనలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంది, తను ముందుకొచ్చి వీడియోస్ తీస్తుంది, తనకు కూడా సపోర్ట్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకైతే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ చేస్తా వాళ్ళకి. ఇది మట్టికి ప్రామిస్ చెప్తున్నాను. అరే ఏంటి పిచ్చిగా వీడియోలు చేస్తుంది? అదే ఎవరుకుంటే టాలెంట్ ఆడుకుంటుంది. నాకుండే టాలెంట్ నాకుంది, అవునా కదా? నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను. మీ అందరి కోసం నేను మంచిగా రెడీ అవుతూ మంచిగా వీడియోస్ తీస్తాను.
తర్వాత నుంచి నాకు బాగోలేదు కాబట్టి. బాగోలేదు కదా ఎందుకు వీడియోస్ తీస్తుంది అని అనుకోవచ్చు అందరూ. బాగోలేదు అంటే మన టాలెంట్ మనం పోగొట్టుకుంటాం. ఎలాగో ఇంటికాడ ఖాళీగానే ఉంటున్నా, బాగోకపోతే మాత్రం వీడియోస్ తీయకూడదా? మంచిగా ఉంటేనే తీస్తారా వీడియోస్? మంచిగా ఉంటేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మంచిగా ఉంటేనే లైక్ చేస్తారా? వీళ్ళ ఉన్నా చేయొచ్చు. సర్లే కానీ నా వీడియోస్ నచ్చుతున్నాయా మీ అందరికి? చెప్పండి అబ్బా. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఇక్కడి నుంచి నేను లాంగ్ వీడియోస్ తీస్తా అని చెప్తున్నా. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పుండా. అరే నేను ఎన్నిసార్లు లాంగ్ వీడియోస్ తీస్తా అంటున్నారు, ఎన్నిసార్లు అన్నానో కామెంట్ చేసేయండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను కూడా ఒక మంచిగా ట్రైపాడ్ కొనుక్కుంటా. ఎక్కడి నుంచి లాంగ్ వీడియోస్ తీయాలి కాబట్టి ట్రైపాడ్ కొనుక్కుంటా. ఇంకా వెళ్ళినాక ట్రైపాడ్ కోసం బతిమాలుకోవాలి, అడగాలి, బుజ్జిగించాలి. ఎవరిని అనుకుంటున్నారు? మా హస్బెండ్ని. ఏంటి ఇంకేం చెప్పాలి? ఇంకేదో పాయింట్. నచ్చితే కనుక లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి అబ్బా. నేను మీలో ఒక్కదాన్నే కదబ్బా. చూసిన వాళ్ళంతా చూసి వెళ్ళిపోమాకండి. నాకు తెలిసి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. దీనికి అసలు వ్యూస్ రావు. ఒకవేళ వ్యూస్ వస్తే అది బై నా లక్. నాకు కూడా 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అలాగే నాకు కూడా మానిటైజేషన్ అవ్వాలి. నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. అరే మనకి ఏం టాలెంట్ లేదు, అది ఏ టాలెంట్ అయినా మనకి రావాలి కదా. అందుకే నేను నుంచి వీడియోస్ తీస్తున్నాను. నాకు కూడా సపోర్ట్ చేయండి అబ్బా. మీరే కాదు, నాకు కూడా సపోర్ట్ చేయండి. మనం ఇంటూ మనం కూడా నిరూపించుకోవాలి కదా, అవునా కాదా? నాకు ఏడుపు కూడా వస్తుంది. నాకు కూడా సపోర్ట్ చేయండి. అమ్మ సపోర్ట్ చేయండి. ఎన్నిసార్లు అన్నాను సపోర్ట్ చేయమని. నేను ఏంటి పిచ్చి దానిలో వీడియోస్ తీస్తుంది అనుకుంటున్నారు? పిచ్చిదాన్ని కాబట్టి వీడియోస్ చేస్తాను. మా అమ్మ అంటుంది, ఎందుకు పండ పిచ్చిదానిలాగా అన్ని వీడియోస్ తీసుకుంటావు, ఏమైంది నీకు అంటది. ఆవిడకేం తెలుసు. అరే ఒక్కసారి మనం సక్సెస్ అయ్యామంటే యూట్యూబ్లో మనల్ని వెనక్కి కొట్టేవాడే ఎవడు ఉండడు. ఎందుకంటే మనకి మనీ వస్తాయి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు రావు, ఎందుకంటే మన సక్సెస్ బట్టి వస్తాయి మనీ. ప్రెజెంట్ అయితే ఇప్పుడేం రావు మనీ. అయితే ఏంటంటే మనకి 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి 365 డేస్లో. ఒకవేళ నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ తీసి నాకు వ్యూస్ ఎక్కువ వెళ్ళి నా వాచ్ అవర్స్ పెరిగినాయి అంటే మ్యాక్సిమం ఒక 6 మంత్స్లో అయిపోద్ది మానిటైజేషన్ అయితే ఇంకా చాలా మనకి మనీ వచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి, తెలుసా? అందుకే ఇప్పటి నుంచి నేను లాంగ్ వీడియోస్ తీస్తున్నా. నాకు హెల్త్ కవరంగానే నాకు సండే నాడు స్నానం అయిపోయిన కాడి నుంచి నేను మంచిగా లాంగ్ వీడియోస్ తీస్తా, అలాగే మంచిగా షార్ట్ వీడియోస్ తీస్తా. నాకు ఇప్పుడు ఏంటి, ఈ మధ్య నాకు చాలా బాధేస్తుంది. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఈ పాటికి నాకు 4K వచ్చేయాల్సింది ఫాలోవర్స్. అయితే నేను వీడియోస్ తీయట్లా, అలానే ఎలాగోలా తీస్తున్నా వీడియోస్ ఫేస్ చూపించకుండా. ఏంటో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. అది నాకు అర్థం కావట్లా. కొన్ని రోజులు నేను చాలా బాధపడ్డా. ఏంట్రా బాబా మనకు వస్తున్నారు అసలు తగ్గిపోతున్నారు, అసలు ఏమైంది అని అనుకున్నా. సబ్స్క్రైబర్స్ అంటారు యూట్యూబ్లో, అమ్మో సంవత్సరం నుంచి 67 సబ్స్క్రైబర్సే. సంవత్సరం నుంచి కాదులే, క్రియేట్ చేసి చాలా రోజులు అవుతుంది. కానీ నేను ఒక లాస్ట్ 2 months నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఆ 67 ఫాలోవర్సే. అదే మన ఇన్స్టా బయోలో కూడా పెట్టాను కదరా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడడం కాదు, సబ్స్క్రైబ్ చెయ్యండి, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటే నాకులాగా వీడియోస్ తీయండి. అరే ఫేస్ చూపించకూడదండి. అరే ఎంతమంది దేశం మీద వీడియోస్ తీస్తున్నారు, మనం ఎందుకు ప్రతిదానికి భయపడాలి? ఆమె బ్రేవ్ గర్ల్. నేను భయపడను, నేను వీడియోస్ తీస్తాను. అవి సక్సెస్ అయ్యేదాకా నేను వీడియోస్ తీస్తాను. అర్థమవుతుందా? చూసేవాడు చూడండి. అరే రోడ్డు మీద పోయేవాడు ఎన్నైనా అనుకుంటాడు రా మన గురించి, మనం అవన్నీ పట్టించుకోకూడదు. అదే వాక్కుంటున్నారులే. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు మ్యారేజ్ అయింది, నాకు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నేను చదువుకుంటుంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు, ఏ పలానా వాళ్ళ కాళ్ళు చదువుకుంటుంది, వెళ్తుంది, పలానా వాళ్ళ కాళ్ళు చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది, అబ్బో అనుకున్నారు. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్. మళ్ళీ ఈ మంత్ ఎండింగ్కి నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది. వాళ్ళు అనుకున్న కాడే ఉండిపోయారు. మనం ముందుకు వచ్చేసాం.
లైఫ్ కూడా అంతే. ఎవ్వరో ఏదో అనుకుంటున్నారో అని మనం అసలు దేనికి భయపడకూడదు. ముందుకొచ్చేయాలి. ఏంటో ఫిలాసఫీస్ ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారేమో. సర్లే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. డూ ఫాలో మోర్ ఇట్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.